క్రైమ్ రేటు పెరుగుతుందని ఈ రోజున చాలా విచారకరమైన విషయమేనండి. ఎందుకంటే రోజుకొక హత్య, రోజుకొక మానభంగం, ఆడపిల్లల మీద పోక్సో చట్టాలు వచ్చినా వాటికి కూడా భయపడకుండా ఎంతోమంది మైనర్ బాలికలను అవనివ్వండి, ప్రేమ పేరిటంలో ఆళ్ళని లోబర్చుకోవటం అవనివ్వండి, వాటికి సంబంధించి చట్టాలు ఎన్నున్నా ప్రజల్లో మార్పు రాలేదు. దానికి ప్రజల్లో మార్పు రాలేదనంటే నా అభిప్రాయం ప్రకారం అయితేనండి, ఓన్లీ నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం తల్లిదండ్రులు ఎంత బాధ్యత వహిస్తున్నారో ఈ రోజున ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని కంటమే కాదండి, వాళ్ళ బాగోగుల దగ్గర నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు బయటికెళ్ళి, వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మన బాధ్యత కూడా ఉంది. ఆదిగురువు అంటారు తల్లిని. ఎందుకంటే తల్లి ఇంట్లోన ఒక మగబిడ్డ బయటకు వెళ్ళి ఎట్లా ఉండాలి, తన సోదరతో ఇంట్లో ఎట్లా ఉంటున్నారో బయట వాళ్ళతో కూడా సోదర భావంతో ఉండాలని చెప్పలేకపోవడం వల్ల ఈ రోజున క్రైమ్ రేట్ పెరుగుతుందేమని నా అభిప్రాయం అండి. ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తీసుకొని ఆడపిల్ల అవనండి, మగపిల్లడు అవనండి, బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా ఏ భావంతో మనం చూడాలి అన్న రోజున అందరూ బాగుంటుంది, క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇది భారతదేశంలో స్త్రీలను చూసి ఈ రోజున విదేశాల్లో స్త్రీల్లో కూడా మనలా చీర కట్టుకొని చక్కగా పువ్వులు బొట్టు పెట్టుకొని అలంకరించుకొని వెళ్తున్నారు. అంటే చీరలు కట్టుకోమని అయితే నేను డైరెక్ట్ గా చెప్పట్లేదండి, కానీ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఒక సినిమా చూసుకుంటే సినిమాలో హీరోకి మంచి కోట్లు వేస్తారు, ఫుల్ చొక్కా వేసుకుంటారు, మరి అదే లేడీస్ కిందకండి సగం సగం బట్టలు విప్పేసి ఆ మూవీస్ లో వాటిలో ఇస్తుంటారు. అంటే మీడియా కూడా ఆలోచించాలి. అలాగే మనం కూడా ఏదైనా పాత్ర పోషిస్తున్నామంటే దానికి ఎంతవరకు మనం న్యాయం చేస్తున్నాం అనేది కూడా చూడాలి.